కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన నెలలోనే అమలుకు శ్రీకారం చుట్టిందని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చెప్పారు. ఉచితంగా ఇసుకని ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఏపీలో నాసిరక మద్యం పాలసీని అమలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీకి జగన్ పాల్పట్టారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కాదు, రకరకాలుగా పాలసీలు మార్చి ఆ పాలసీల ద్వారా ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి ఇసుక ద్వారా ఆధారపడిన అనేక మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టి ఆఖరికి ప్రాణాలు తీసిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. దాని మీద వాళ్ళు ధర్నాలు చేశారు, రాజకీయ పక్షాలు ధర్నాలు చేసినాయి. ఇసుక పాలసీ ప్రకటించండి అని మొత్తుకున్నా కూడా కొన్ని నెలల పాటు ఇసుకని బంద్ చేసి వారందరి ప్రాణాలు ఉసురు పోసుకున్న ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీన్ని ఏదో మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని ఇసుకని తోడి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లో పెట్టడం, స్టాక్ పాయింట్ నుంచి మరలా అమ్మకాలు మొదలుపెట్టడం, స్టాక్ పాయింట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నియామకం చేసుకోవటం, ఆన్లైన్ పేరు మీద నెంబర్ ఒకటి ఇచ్చి ఏపీఎండిసి పరిధిలో వందల మందిని సొంత సైన్యాన్ని నియమించుకోవటం, ఎవరైనా సరే ఆన్లైన్లో ట్రై చేస్తే అందుబాటులో లేకపోవటం, స్టాక్ పాయింట్కి నది నుంచి ఒడ్డు నుంచి స్టాక్ పాయింట్కి చేరవేసే సందర్భంలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నగరాలకి దొంగ రవాణా చేయటం, ఇవన్నీ కూడా కొత్త దోపిడీకి మార్గాలుగా కనిపించినాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల శాఖను నిర్వహించిన